చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డ్ ఎంత దూరం? సచివాలయానికి, తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటి శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికి 1 సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి 1 కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద 1 పైసా అంటే 1 పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు, స్ప్రింక్లరు,
ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది, గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఈరోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ, రైస్. నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావని అడుగుతున్నాను. కొన్న తర్వాత నెలల తరబడి రైతుకు 1 పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తున్నాను. మేము అధికారం వచ్చిన నాటికి 1600 కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే, ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని 1600 కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నా. ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి 2 గంటల్లోనే రైతుకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదో అవునో నువ్వే సమాధానం చెప్పాలి. ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా, మొన్న కందులకి ఇబ్బంది వస్తే నాఫెడ్ని దించుకున్నాం. టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా, రైతు బజార్ల ద్వారా అమ్మక చేశాం. ఇవన్నీ ఈ 8 మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైనా చెప్పారా? బఫర్ స్టాక్స్ పెట్టాం. ప్రకృతి విపత్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేము అధికారం వచ్చిన తర్వాత 5 సార్లు సైక్లోన్లు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే 34 కోట్లు ఇచ్చాం. ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే 20 రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి, కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదో ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.